వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీరు చేయాలనుకున్న పనికి మీ దేవుడు పర్మిషన్ ఇచ్చేశారు. మీరు చేసే పని ఇంకొకరిని అప్సెట్ చేసినా సరే మీరు మాత్రం ఆ పనిని ఆపొద్దు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఈ వీడియో నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి, ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి మీద చేసిన స్పెల్స్, వాళ్ళు చేసిన తర్వాత కూడా ప్రక్రియలు మీరు ఇంకా బాగానే ఉన్నారు అని చెప్పి వాళ్ళు షాక్ అవుతున్నారంట. మీ డివైన్ నవ్వుతున్నారు వాళ్ళ పనులకి. ఎవరాళ్ళు, ఏం చేస్తున్నారు, ఏం చేశారు, దానివల్ల ఏం జరిగింది, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏంటి, దీనివల్ల మీ ఫ్యూచర్ ఏంటి అనేది వీడియో ద్వారా చూద్దామండి, ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్, నైబర్ రీడింగ్, కార్మిక్ రీడింగ్, లవర్స్ రీడింగ్, ఎక్స్ పార్ట్నర్ రీడింగ్ అన్నీ కూడా చేస్తానండి, ఓకేనా? లాంగ్ డిస్టెన్స్, రీకన్సోలేషన్, రీయూనియన్ రీడింగ్స్ కూడా చేస్తాను. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. 111 న్యూ బిగినింగ్ అంటండి. ఎలాగైనా మిమ్మల్ని ఆపాలి, ఏం చేయాలో ఒక తెలియని పరిస్థితుల్లో మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి అనుకుంటున్నారంట. వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అన్న విషయం మీకు తెలిసిపోయింది. వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు కానీ మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నారు, మీ వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నారు అన్న విషయం కూడా మీకు తెలిసిపోయింది అని వాళ్ళకి అర్థమైందంట. ఇప్పుడు వాళ్ళు ఏంటో, ఎలాంటి వాళ్ళు అన్నీ కూడా మీకు తెలిసిపోయినాయి అని చెప్పి వాళ్ళకి అర్థమైందంట. ఏంజల్ ఎవరు వాళ్ళు? ఎస్, మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం బాగోకుండా చెయ్యాలి అనుకున్నందుకు మీ డివైన్ టీము వాళ్ళ బెండి తీశాను అని చెప్పి చెప్తున్నారండి. అస్సలు మిస్ అవ్వకూడదు, ఎలాగన్నా బాధ పెట్టాలి అని అనుకున్నందుకు వారికి మీ డివైన్ టీమ్ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారండి. ఏం జరిగిందో అడిగి తెలుసుకుందాం. ఏంజల్, ఏం జరిగింది? వాళ్ళు మీ పని ముందుకు వెళ్ళకూడదని చెప్పి నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారంట. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ పనిని ఎలాగన్నా ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. మీకు డబ్బులు రాకుండా చేయాలి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, ఇందులో హోమ్ పర్సన్ ఉన్నారండి. టాక్సిక్ ఫాదర్, బిగ్ ఫాదర్, పెదనాన్న వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ఏంటి అంటే మీ పనిని తలకిందులుగా చేయాలి అని అనుకున్న ఏదైతే పనులు ప్రక్రియలు చేస్తున్నారో దానిని మీ డివైన్ క్లియర్గా కొట్టిపడేశారు. మీరు పనిని ముందుకు వెళ్లకుండా ఆపింది బ్రదర్ ఫిగర్. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు చేస్తున్న పనిలో పెండింగ్ పెట్టారంట. ఫ్యామిలీ పర్సన్ ఎవరు వాళ్ళు ఆపిందని మీరు ఆలోచిస్తుంటే డైరెక్ట్గా డివైన్ ఏంజల్ ఆన్సర్స్ అండి. కానీ వాళ్ళు అనుకుంది జరగలేదు. ఒక రకంగా వాళ్ళు ఆపింది కూడా మీకు మంచిదే జరిగింది, దానివల్ల మీకు డబ్బులు ఆదా అయ్యాయి అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. ఈ విధంగా చేసినందుకు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు ఏదైతే అనుకున్నారో ఆ పని జరగకుండా ఆపాలి అని చెప్పి అనుకుంటున్నారంట. ఎస్, మీకు జస్టిస్ జరిగిపోతుంది. ఎలాగన్నా ఆపాలి, ఎలాగైనా సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనిని ఆపేయాలి, వాళ్ళ జీవితాన్ని ఎలాగన్నా అర్ధాంతరంగా పక్కగెంటేయాలి అనుకోవడానికి అసలు అవకాశమే లేదండి. ఆలోచనే ఫస్ట్ స్టెప్ వాళ్ళ యొక్క పతనానికి దారి తీస్తుందని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు. వాళ్ళు అనుకుంది ఏది కూడా ఏ రకంగా కూడా జరగట్లేదు. మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నారు వాళ్ళు ఎన్ని చేసినా సరే. మిమ్మల్ని బ్యాక్ స్టాంప్ వేయడానికి అన్ని రకాలుగా, వెన్నుపోటు వేయడానికి అన్ని రకాలుగా చూస్తున్నారంట, బాధ పెట్టడానికి, ఏడిపించడానికి. ఎవరైతే చేశారో వాళ్ళ పని ఎదురైపోయింది. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారో వాళ్ళకే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పుడు వాళ్ళే తలట్టుకొని కూర్చున్నారు ఏం చెయ్యాలి అని చెప్పి. అందుకని చెప్పి డివైన్ అడుగుతున్నారంట వాళ్ళని ప్రొటెక్ట్ చేయమని. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, వాళ్ళకి ఏంటంటే హార్మోనీ లేదండి. వాళ్ళ లైఫ్లో చేంజ్ లేదు, చేంజ్కి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏదైనా వచ్చినా సరే తట్టుకునే శక్తి కూడా వాళ్ళకి లేదు. కానీ మిమ్మల్ని చూసి ఓరవలేకపోతున్నారు. వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నించారంట మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచడానికి. 420, 421, 422 ఇలా వెళ్తున్నాయి కొంతమంది. చాలా రకాలుగా ప్రయత్నించారంట మిమ్మల్ని ఒక భ్రమలో ఉంచి మీరు చేస్తున్న పనిని ముందుకు వెళ్ళనివ్వకుండా చేయాలి ఎలాగైనా సరే అని చెప్పి. మీరు సెలబ్రేషన్ చేసుకుంటుంటే చూడలేకపోతున్నారండి. అందుకని సబ్కాన్షియస్గా మైండ్ గేమ్లు ఆడి, మ్యానిపులేషన్లు చేసి ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఏడ్పించాలి అనుకున్నారంట. మీరు వాళ్ళు చేసిన టెక్నిక్ని, వాళ్ళ మాటల్ని అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ మీకు ఇంకా రాలేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంట. మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెడదామని అనుకున్నారు కానీ వాళ్ళే డబ్బులు పోగొట్టుకున్నారండి.
వాళ్ళకి ఇంకా పేషెన్స్ అనేది లేదు, ఏదో ఒకటి చేసేయాలని చెప్పి పరుగులు ఎడుతున్నారంట. వినాశకాలే విపరీత బుద్ధి. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, ఎంత ఫాస్ట్గా అయితే చేసేయాలి అనుకుంటున్నారో అంత ఫాస్ట్గా వాళ్ళ పని ఎదురైపోతుందండి. మీరు డివైన్ పాత్లో వెళ్తున్నారు. మీకు కాళ్ళకి బైండింగ్లు చేయడం కానీ, కాళ్ళు ముందుకు వెళ్లకుండా చేయడం కానీ ఇలాంటివి అసలు పని చేయవు. వాళ్ళు మీ మీద ఏం చేసినా సరే వాళ్ళ కాళ్ళకి వాళ్ళ సంకలు వేసుకున్న వాళ్ళు అవుతారు తప్ప మీ మీద చేసింది కాదు. ఇందులో చాలామంది పాస్ట్ వాళ్ళండి. గత జన్మలో మీ చుట్టూ ఉన్న వాళ్ళే, గత జన్మలో మిమ్మల్ని పీడించిన వాళ్ళే. వాళ్ళు తిరిగి మీ ఫ్యామిలీలోని, అలాగే మీ సొంత కుటుంబంలోని, మీ నైబర్స్ గాను, మీ కార్మిక్స్ గాను, వర్క్ ప్లేస్లో టాక్సిక్ మేనేజర్లు గాను పుట్టారు. ఓకేనా? సో వాళ్ళు ఏంటి అంటే గత జన్మలో మిమ్మల్ని బాధ పెట్టి మళ్ళీ ఈ జన్మలో కూడా కంటిన్యూ అవుతున్నారు. కానీ ఈ జన్మలో వాళ్ళకు ఒక లెసన్, కర్మ వాళ్ళు అనుభవిస్తారు. ఈసారి మిమ్మల్ని ఇన్ని జన్మల నుంచి పీడిస్తున్నందుకు ఈ జన్మలో వాళ్ళు కర్మ అనుభవిస్తారు. ఓకేనా? వాళ్ళు మీ ముందు నటిస్తున్నారండి. ఓకేనా? వాళ్ళకి ఏది కాలేదు అని నటిస్తున్నారు. వాళ్ళకి ఏది కాకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళుగా మీ దగ్గర దాకా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తారు? ఓకేనా? కర్మ అనేది నిజం, వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ కర్మ అనుభవిస్తున్నారు అని మీకు తెలిస్తే మీరు ఎక్కడ సంతోషపడిపోతారో, మీ డివైన్ మీద మీకు ఎక్కడ నమ్మకం వచ్చేస్తుందో, పెరిగిపోతుందో అని చెప్పి వాళ్ళు కావాలని చెప్పి ఏది జరగలేనట్టు మీ ముందు పాలిటిక్స్ ఈ విధంగా ఉన్నారు. కానీ వాళ్ళదేం కుదరట్లేదు అది, ఎందుకంటే మీకు తెలిసిపోయింది వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. ఓకేనా? మీరు చాలా అంటే చాలా ఆర్డినరీగా ఉన్నారండి. అందుకని చెప్పి మీరు సింపుల్గా ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక ఆట ఆడేసుకోవచ్చు అనుకున్నారంట. మీరు చేసిన పని అసలు కంటిన్యూ అవ్వకూడదు, కంటిన్యూ అవ్వకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. బట్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. మిమ్మల్ని ఎలాగైనా గిల్ట్ ఫీల్ అయ్యేలా చేయాలి అని అనుకుంటున్నారంటండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. బ్లేమ్ చేయాలి, మీరు చేయండి ఒకటి చేశారు అని చెప్పాలి అనుకుంటున్నారు. కానీ దారి లేదు. మీరు ముందుకు వెళ్ళకుండా ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారంట. బట్ మీరు రోజుకి కూడా మీకు జీవితం మీద క్లారిటీ, చేయగలననే నమ్మకం, చేయడానికి దారి, అవకాశం అన్నీ కూడా క్లియర్ అవుతున్నాయండి. వాళ్ళు అనుకున్న ఏం జరగట్లేదు. మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి అసలు వాళ్ళకి న్యూ బిగినింగే లేకుండా చేశారు మీ డివైన్. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కన్ఫర్మ్ అండి. మ్యారేజ్ అయిన వాళ్ళు మీ పార్ట్నర్తో ఎవరు కూడా మిమ్మల్ని విడదీయలేరు. ఇది కన్ఫర్మ్ డివైన్ సైన్. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా జలసితో, అసూయతో ఒక కుటుంబాన్ని విడదీసేయడం, జీవితాన్ని తలకిందులు చేశాడు అలాంటి పెద్ద పెద్ద పనులు సినిమాల్లో తప్ప నిజ జీవితాల్లో జరగవు. ఇదంతా కూడా ఒక కార్మిక్ సైకిల్ అండి. కర్మ ఉన్నప్పటికీ కూడా మీరు చేసిన మంచి పనుల వల్ల అవి పోయాయి. మీరు ఆలోచించే మంచితనం కావచ్చు, తెలిసి వేరే వాళ్ళకి చేసిన పనులు కావచ్చు, లేదా ఏదైతే సమయాలలో దేవుడి పూజలు కావచ్చు, ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా, శివరాత్రి అని, దుర్గమ్మ నవరాత్రులని, ఈ విధంగా ఏదో ఒకటి మీరు ఏదైతే డివైన్ని మీరు కొలుచుకున్నారో, ఏదైతే టైంలో చేయాలో ఆ టైంలో చేశారో దానివల్ల ఫలితం అనేది ఇంకా ఫాస్ట్గా వచ్చిందండి మీకు. ఓకేనా? సో దాని ద్వారా చాలా అంటే చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇక మీద మీరు హీల్ అయిపోయారు. మిమ్మల్ని చూసి ఇది జీవితం ఇలా ఉండాలి, అంత కష్టపడి వాళ్ళే చేసుకుంటున్నారు కదా, ఇంకొక 10 మంది ఇండైరెక్ట్గా ఇన్స్పైర్ అవుతున్నారు. సో మీరు జనరల్గానే మీ పని మీరు చేసుకుంటున్నారు, అయినప్పటికీ కూడా మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారంట. సో కీప్ గోయింగ్. ఇలాగే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హీల్ చేస్తూ ముందుకు వెళ్ళండి. డివైన్ మీకు సపోర్ట్గా ఉంది. మీరు ఎప్పటికీ కూడా ఒంటరి వాళ్ళు కాదు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.